జై శ్రీరామ్. పాతాళలోకంలో పుట్టిన బలం కురుక్షేత్రాన్ని కంపించే శక్తిగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ శ్రేష్టమైన ఉద్యానవనంలో ఆటలకు సిద్ధమైన కౌరవ పాండవులు ఒకరికొకరు భక్ష్యాలను అందించుకున్నారు. ఆ సమయంలో పాపాత్ముడైన దుర్యోధనుడు భీమసేనుని హతమార్చాలనే దురాలోచనతో అతనికి అందించబడుతున్న భక్ష్యాలలో కాలకోట విషాన్ని కల్పించాడు. కత్తిలాంటి మనసు కలిగి అమృతం లాంటి మాటలు పలికే ఆ దుర్యోధనుడు తానే లేచి ఒక సోదరుడిలా మిత్రుడిలా నటిస్తూ భీమసేనునికి మరింత పక్షాలను అందించాడు. అందులో విషం కలిసినదని తెలియని భీమసేనుడు దుర్యోధనుడు ఇచ్చినవన్నీ సందేహం లేకుండా భుజించాడు. అప్పుడు పురుషాధముడైన దుర్యోధనుడు మనస్సులో నవ్వుకుంటూ తనను తాను కృతార్థుడిగా భావించాడు. ఆ తరువాత ఉల్లాసంతో నిండిన పాండవులు ధృతరాష్ట్ర కుమారులంతా కలిసి జలక్రీడలు ప్రారంభించారు. ఆటలు ముగిశాక సాయంకాలానికి అలసిపోయిన వీరులైన కౌరవ పాండవులు విహారాన్ని ముగించి శుభ్రమైన వస్త్రాలు ధరించి అందంగా అలంకరించుకొని క్రీడా భవనాలలోనే ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో బలిష్ఠుడైన భీమసేనుడు అధిక శ్రమ వలన బాగా అలసిపోయాడు. జలక్రీడలకై వచ్చిన కుమారులను వెంటబెట్టుకుని విశ్రాంతి కోసం ప్రమాణకోటి అనే ప్రదేశానికి చేరి అక్కడ ఒక చోట నిద్రపోయాడు. భీమసేనుడు తీవ్రమైన అలసటతో విషమదం వలన స్పృహ కోల్పోయాడు. విషం శరీరమంతా వ్యాపించింది. చల్లని గాలిలో నిశ్చేష్టుడై పడుకున్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు తానే స్వయంగా లతాపాశాలతో భీమసేనుని బంధించి మృతప్రాయంగా ఉన్న ఆ వీరుని ఎత్తైన తీరం నుండి నీటిలో పడవేశాడు. స్పృహ లేని స్థితిలోనే భీమసేనుడు నీటిలో మునిగి పాతాళలోకానికి చేరాడు. ఆ పడిపోవడంలో అనేక మంది నాగకుమారులు ఆ శరీరం కింద నలిగిపోయారు. అప్పుడు భయంకర విషం కలిగిన నాగులు అందరూ ఒక్కటై తమ విషంతో నిండిన కోరలతో భీమసేనుని కాటువేశారు. భీముడు ఆ విధంగా కాటు తినగానే అతని శరీరంలో ఉన్న కాలకోట విషం పూర్తిగా నశించింది. పాముల కాటు ద్వారా ప్రవేశించిన విషం వలన శరీరంలో స్థిరంగా ఉన్న కాలకోట విషం నిస్సారమైంది. ఆ నాగుల కోరలు మర్మస్థానాలపై పడినా విశాల వక్షస్థలం కలిగిన భీముడి ఇనుప సమానమైన చర్మాన్ని కూడా చీల్చలేకపోయాయి. ఆ తరువాత మేల్కొన్న భీమసేనుడు తనపై ఉన్న బంధనాలన్నిటినీ ఒక్కసారిగా తెంచివేసి ఆ నాగులన్నింటినీ పట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. కొన్ని నాగులు భయపడి పారిపోయాయి. భీముడు కొట్టగా మిగిలిన నాగులన్నీ నాగరాజైన వాసుకి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా నివేదించాయి. నాగరాజా, ఒక మనుషుణ్ణి ఎవరో బంధించి నీటిలో పడవేశారు. ఆ వీరుడు విషం త్రాగి ఉంటాడని మేము అనుకున్నాము. స్పృహ లేని స్థితిలో పాతాళ లోకానికి వచ్చాడు. మా కాటు తినగానే మేల్కొన్నాడు. స్పృహలోకి వచ్చి వెంటనే తన బంధనాలను తెంచుకొని ఆ మహానుభావువు మా మీద పడి దాడి చేశాడు. అతని గురించి నీవే నిర్ణయించాలి. నాగులు ముందుకు నడుస్తుండగా వాసుకి వారి వెంట అక్కడికి చేరాడు. అక్కడ అపార పరాక్రముడు మహాబాహువు అయిన భీమసేనుని చూశాడు. ఆ సమయంలో ఆర్యకుడు అనే నాగరాజు కూడా భీమసేనుని దర్శించాడు. ఆ ఆర్యకుడు పృత తండ్రి అయిన శూరసేనునికి మాతామహుడు. తన దౌహిత్రుడైన భీమసేనుని గుర్తించి అతడిని బలంగా ఆలింగనం చేసుకున్నాడు. మహాయశస్సు గల వాసుకి భీమసేనుని చూచి ప్రసన్నుడై ఇలా అన్నాడు: ఈ వీరునికి ఏ వరాన్ని ప్రసాదించగలం? ధనరాశుల, రత్నరాశుల, లేక అపార సంపదని చేద్దామా? అప్పుడు ఆర్యకుడు ఇలా పలికాడు: నాగరాజా, మీరు ప్రసన్నులైతే ఈ బాలుడికి ధనరాశులతో పని ఏమున్నది? మీకు ఇష్టం ఉంటే 1000 ఏనుగుల బలాన్ని ప్రసాదించే ఆ కుండలోని రసాన్ని ఈ మహాబలుడైన నా దౌహిత్రునికి త్రాగనివ్వండి. ఈ బాలుడు ఎంత త్రాగగలడో అంత మేరకు ఇవ్వండి. అలాగే కానివ్వు అని వాసుకి ఆర్యకునితో అన్నాడు. అప్పుడు నాగులు భీమసేనునికి స్వస్తి వచనాలు పలికారు. భీముడు శుద్ధుడై తూర్పు దిక్కు వైపు ముఖం పెట్టుకుని కూర్చొని ఆ కుండలోని రసాన్ని త్రాగాడు.
భీమసేనుడు ఒక్క గుటకలోనే ఆ కుండ నిండా ఉన్న రసాన్ని త్రాగివేశాడు. ఆ విధంగా అతడు 8 కుండల రసాన్ని త్రాగగలిగాడు. ఆ తరువాత మహాభుజుడు, అరిందముడైన భీమసేనుడు నాగులు సిద్ధం చేసిన దివ్యశయ్యపై విశ్రాంతి తీసుకున్నాడు. తరువాత భీముడు తప్ప మిగిలిన పాండవులు, కౌరవులు క్రీడా విహారాలను ముగించుకుని హస్తినాపురానికి బయలుదేరారు. రథాలు, ఏనుగులు, గుర్రాలు వంటి అనేక వాహనాలలో వారు ప్రయాణమయ్యారు. భీముడు తమ కంటే ముందే వెళ్ళి ఉంటాడని అనుకుంటూ వారు ప్రయాణం కొనసాగించారు. పాపాత్ముడైన దుర్యోధనుడు భీమసేనుడు కనిపించకపోవడం చూసి ఆనందించాడు. తన సోదరులతో కలిసి నగరానికి చేరుకున్నాడు. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు మనస్సులో మాత్రం దుర్యోధనుని పాపబుద్ధిపై అనుమానం కలగలేదు. అతని దృష్టిలో అందరూ సాధు స్వభావులే. సోదరులపై అపారమైన వాత్సల్యం కలిగిన ధర్మరాజు కుంతి దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, భీమసేనుడు ఇటు వచ్చాడా? ఇక్కడికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళాడా? నీవు అతన్ని ఎక్కడికైనా పంపించావా అని ప్రశ్నించాడు. భీమసేనుడి విషయమై నా మనస్సులో ఏదో అనుమానం కలుగుతోంది అని అన్నాడు. అప్పుడు కుంతి కలత చెందింది. భీముడు నాకు కనిపించలేదు, నా దగ్గరకు కూడా రాలేదు. వెంటనే తమ్ముళ్లతో కలిసి అతన్ని వెతకడానికి ప్రయత్నించండి అని ఆదేశించింది. తక్షణమే కుంతి విదురుణ్ణి పిలిపించి జరిగిన విషయమంతా వివరించింది. భీముణ్ణి చూస్తే దుర్యోధనునకు అసూయ కలుగుతుంది అని చెప్పింది. ఆ దుర్యోధనుడు నీచుడు, క్రూరుడు, లజ్జలేనివాడు, రాజ్యలోభం కలవాడు. కోపం వచ్చినప్పుడు అతడు భీముణ్ణి చంపే అవకాశం కూడా ఉంది. అందుకే నా మనస్సు కలత చెందుతోంది అని అన్నది. అప్పుడు విదురుడు, అలా అనవద్దు, మిగిలిన పిల్లల గురించి కూడా ఆలోచించండి. దుష్టుడైన దుర్యోధనునిపై మనం అనుమానం వ్యక్తం చేస్తే అతడు మిగిలిన నీ కుమారులకు కూడా హాని చేయవచ్చు అని హెచ్చరించాడు. వ్యాస మహర్షి ముందే చెప్పినట్లుగా నీ కుమారులందరూ దీర్ఘాయుష్కులే. భీముడు తప్పకుండా తిరిగి వస్తాడు అని ధైర్యం చెప్పాడు. ఇలా చెప్పి విదురుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కుంతి ఆందోళనతో నిండిపోయి తన పిల్లలతో కలిసి ఇంటిలోనే ఉండిపోయింది. ఆ తరువాత 8వ రోజు నాడు నాగలోకంలో నిద్రిస్తున్న భీముడు మేల్కొన్నాడు. సహజంగా బలవంతుడైన భీమసేనుడు ఆ దివ్యరసం శరీరంలో పూర్తిగా జీర్ణమయ్యేసరికి లెక్కలేనంత బలాన్ని పొందాడు. భీమసేనుని చూసి నాగులందరూ ఆనందంతో ఉప్పొంగి ఇలా అన్నారు. ఈ శక్తి సంపన్నమైన దివ్యరసం వల్ల నీకు 10,000 ఏనుగుల బలం సిద్ధిస్తుంది. యుద్ధంలో నిన్ను ఎవ్వరూ గెలవలేరు. అంతటితో భీముడు స్నానం చేసి శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాడు. తెల్లని పూలమాలను అలంకరించుకున్నాడు. నాగరాజు భవనంలో విషాన్ని హరించే ఔషధాలతో, పరిమళ ద్రవ్యాలతో కూడిన దివ్యమైన పరమాన్నాన్ని భీమసేనునికి సమర్పించారు. భీముడు ఆ భోజనాన్ని ఆనందంగా స్వీకరించాడు. నాగులంతా భీమసేనుని ఆశీర్వదించి అభినందించారు. దివ్యాభరణాలు ధరించిన అరిందముడైన భీమసేనుడు ప్రసన్నుడై నిలబడ్డాడు. అప్పుడొక నాగుడు భీమసేనుని నీటిలో నుండి పైకి తీసుకొని అడవి ప్రాంతంలో దింపాడు. భీముడు చూస్తుండగానే నాగులందరూ అంతర్ధానమయ్యారు. ఆ తరువాత మహాబాహువు, మహాబలుడు అయిన భీముడు తన తల్లి దగ్గరకు చేరాడు. కుంతిని, సోదరులను భీమసేనుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. మహాబలపరాక్రముడైన భీముడు దుర్యోధనుడు చేసిన దుష్కృత్యాన్ని తన సోదరులకు వివరించాడు. నాగలోకంలో జరిగిన మంచి చెడులన్నింటినీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. భీమా, ఈ విషయాన్ని ఎవరికీ ఏ విధంగానూ చెప్పవద్దు అని చెప్పి సోదరులతో కలిసి అప్రమత్తుడయ్యాడు. భీమునికి ప్రియమైన సారథిని కూడా దుర్యోధనుడు హతమార్చాడు. ధర్మాత్ముడైన విదురుడు పాండవులకు ధైర్యం చెప్పి మౌనంగా అన్నింటినీ భరించాల్సిందేనని సూచించాడు. దుర్యోధనుడు మళ్ళీ భీమసేనుని భోజన పదార్థాలలో కాలకోట విషాన్ని కల్పించాడు. అది కొత్తది, అత్యంత తీవ్రత కలది. శరీరంలో వెంటనే ప్రభావం చూపి రోమాలు నిక్కబొడుచుకునేంత శక్తివంతమైనది. వైశ్యకుమారుడైన యుయుత్సుడు పాండవుల మేలు కోరుతూ ఆ విషయాన్ని వారికి తెలియజేశాడు. అయినా భీమసేనుడు ఆ విషం కలిసిన భోజనాన్ని కూడా తిని ఏ మార్పు లేకుండా దానిని జీర్ణం చేసుకోగలిగాడు. విషం ఎంత తీవ్రమైనదైనా
భీమునిలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. భయంకరమైన శరీర బలం కలిగిన భీమునిలో ఆ విషం కూడా జీర్ణమైపోయింది. ఈ విధంగా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని అనే కుటిల బుద్ధులు పాండవులను హతమార్చాలనే కోరుకునేవారు. అయితే పాండవులు ఇవన్నీ తెలిసినా, కోపం వచ్చినా విదురుడు ఇచ్చిన ఉపదేశాన్ని పాటిస్తూ వారి కపటాన్ని బయటపెట్టలేదు.